Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Experts, Hyderabad, and 17 years of teaching experience for groups and civil services. ఓకే ఫ్రెండ్స్, సో గ్రూప్ వన్ లాంటి ఉన్నత ఉద్యోగాలు రాష్ట్రంలోనే ఉన్నత ఉద్యోగాలు టాప్ మోస్ట్ సర్వీసులు ఇక ఎంతంటే రాష్ట్రంలో ఇక టాప్ సర్వీసెస్ గవర్నమెంట్లు ఏమైనా ఉన్నాయంటే అంటే స్టేట్ సర్వీసెస్ అది గ్రూప్ వన్. అందుకని గ్రూప్ వన్లో ఉన్న హైయెస్ట్ పోస్టులు అన్నింటిని కూడా గ్రూప్ వన్ కేటగిరీ పోస్టులు అంటారు. వాటికన్నా తక్కువ ఉన్నాయి గ్రూప్ 2 అని, వాటికన్నా 3 అని, వాటికన్నా తక్కువ ఉంటే 4 అని అంటారు. ఇవన్నీ ఈ స్లాబ్, ఈ హైరార్కీ అంతా మీకు తెలిసిందే. సో గ్రూప్ 1 అనేది టాప్ పోస్ట్ కాబట్టి దీని కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది. చాలామంది కళ ఇది. ప్రభుత్వ ఉద్యోగం చేయాలి, అది కూడా ఇలాంటి ఉన్నత ఉద్యోగం చేయాలని అని ఎంతోమంది కలగంటుంటారు. ముఖ్యంగా ఈ తెలుగు మీడియంలో చదివి గ్రామీణ ప్రాంతం వాళ్ళు, మీడియం అనే కాకుండా ఇటీవల పట్టణ ప్రాంతాల వాళ్ళు కూడా ఈ ప్రైవేట్ సెక్టర్ మీద అంతగా షైనింగ్గా లేకపోవటం, లాస్ట్ 1 డికేడ్ నుంచి అంతా గవర్నమెంట్ సెక్టర్ షైనింగ్గా ఉండటం, ఇండియన్ ఎకానమీ గ్రోత్ పెరుగుతూ ఉండటం, ఇండియా ఎకానమీ ఏంటంటే వరల్డ్ ఎకానమీ అవ్వటం, ఈ సందర్భంలో ప్రభుత్వ పాలన విస్తరించటం, అడ్మినిస్ట్రేషన్, వీటన్నిటి దృష్ట్యా ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎనలేని క్రేజ్ వచ్చింది. సో దాంట్లో భాగంగానే మనకి ఈ తెలంగాణలోను, ఏపీలోను గ్రూప్ 1 నోటిఫికేషన్లు క్యాలెండర్ కూడా పెడతా ఉంటున్నారు. సరే, అది క్యాలెండర్ పక్కన పెడితే ప్రస్తుతం మనకి 2 రాష్ట్రాల్లోనూ గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఉన్నాయి. మరి ఈ గ్రూప్ 1 ఇంత ఉన్నతమైన ఉద్యోగం మనం సాధించాలంటే మనం కొన్ని పద్ధతులు పాటించాలని మీకు ఇంతకుముందే చెప్పాను. సో వాటిల్లో మెయిన్ ఏంటంటే మనకి 2 రాష్ట్రాల్లోనూ మెయిన్స్ ఎగ్జామ్స్‌కి ఒక షెడ్యూల్ ఉంది కాబట్టి, ఆ షెడ్యూల్ ప్రకారం మీరు కానీ స్టార్ట్ చేస్తే ఈజీగా ఇందులో సక్సెస్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఇందులో మెయిన్ మీకు ఒకటేంటంటే మీరు బాగా చదవటం, ఒకటి రివిజన్, ఫాస్ట్ రివిజన్ ఉండాలి. ఫాస్ట్ రివిజన్ అనమాట. ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా మెయిన్ పాయింట్స్ లాగానే సింహం, పులి లాంటివి దాడి చేసినప్పుడు ఆ దాడి చేయబడినటువంటి జంతువు నుంచి దానికి ఏది అవసరమో అలాంటి మాత్రమే తీసుకుంటున్నది. అలాగే మీరు కూడా ఆ టాపిక్‌లో మీకు ఏది అవసరమో మాత్రం అదే తీసుకోవాలి. సింహం, పులిలాగా ఉండాలి మీ థాట్. సో అలా ఉంటే మనం ఇంపార్టెంట్‌వి మాత్రమే పాయింట్స్ అన్నిటిని కూడా మనం వాటిని కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వాటిని రివిజన్ చేయాలి. రాయాలి, రివిజన్ చేయాలి. సో ఇక మూడోది ఏంటంటే ఆన్సర్ ప్రాక్టీస్ అని మీకు ఎప్పుడు నేను చెప్పేది. మీకు బోర్ కొట్టొచ్చు. ఆన్సర్ ప్రాక్టీస్ ఏంటి ఈయన ఆన్సర్ ప్రాక్టీస్ అంటున్నారండి. మీరు టెస్ట్ సిరీస్ రాయకపోతే ఏమవుతుంది? టెస్ట్ సిరీస్ కానీ రాయకపోతే మీరు అసలు రాసేది ఏంటి? అది కరెక్టేనా? మీరు చాలా వరకు నాకు తెలిసి గ్రూప్ 1లో ఆల్మోస్ట్ ఆల్ రాసేవాళ్ళంతా, మెయిన్స్ రాసేవాళ్ళంతా దాదాపుగా మీకు ఇచ్చినటువంటి క్వెషన్‌కి 80% కరెక్ట్‌గానే రాస్తారు. అందులో అనుమానమే లేదు. ఆ మిగిలిన 20% నుంచే మీకు మార్కులు పెరుగుతాయి. అంటే మీరు రాసే విధానం కరెక్ట్‌గా ఉందా లేదా? ఆ విధానం, ఆ పద్ధతి, ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా ఉందా? కొన్ని ఇండైరెక్ట్ క్వెషన్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఎకానమీ, గవర్నెన్స్, పాలిటీ, ఎస్ఎన్టీ, వీటిల్లో కొన్ని ఇండైరెక్ట్ క్వెషన్స్ వస్తాయి. ఇండైరెక్ట్ క్వెషన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ ఎలా? మీరు రాసేది కరెక్టా కాదా అనేది తెలియాలి కదా. అందుకని మీరు ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయాల్సింది. ఎక్కడైనా టెస్ట్ సిరీస్ రాయండి. మీరు ఎక్కడైనా రాయండి, పర్లేదు. నా దగ్గరే కాకపోయినా. నా దగ్గర ఎందుకు రాయమంటున్నానంటే నా స్పెషాలిటీ ఏంటంటే మీకు 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. మీకు ఏ రోజు పేపర్ ఆ రోజే ఇస్తాం. డైలీ కరెక్షన్ ఉంటుంది పేపర్. నేనే స్వయంగా మీకు కరెక్షన్ చేసి ఫీడ్‌బ్యాక్ ఇస్తాను. మీరు ఇంకా ఎలా రాయాలో, ఏం రాయాలో నేను చెప్తాను. మీకు మోడల్ ఆన్సర్ ఇస్తాం కొన్నిటికి మాత్రమే. అదేవిధంగా మీకు ఆ కరెక్షన్స్ అనేవి ఇంకా మీరు ఎట్లా బెటర్ ఆన్సర్ ఎవల్యూషన్, వాల్యూ యాడెడ్ పాయింట్స్ ఏమన్నా ఉంటే వాల్యూ యాడెడ్ పాయింట్స్ మీకు చెప్తాం. అసలు ఏ విధంగా మెయిన్స్ రాయాలో చెప్తాం. మెయిన్స్ రాసే పద్ధతి ఎలా ఉండాలి
అనేదాన్ని కూడా నేను చెప్తాను మీకు. అది పారాస్ ఎలా రాయాలి, పాయింట్స్ ఎప్పుడు రాయాలి, అదేవిధంగా దాన్ని ఏ విధంగా కోడ్ చేయాలి, అదేవిధంగా దాని కన్క్లూజన్ ఎలా ఉండాలి, సబ్ హెడ్లైన్స్ ఉండాలనా లేదా, ఇవే మెయిన్ రూల్స్. ఆట కాదు ముఖ్యం, ఆట నియమాలు ముఖ్యం. ఆట కన్నా కూడా ఆట నియమాలు అనేవి ముఖ్యం. ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది గేమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద రూల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్. సో కాబట్టి మనం ఈ రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా మీరు మెయిన్స్కి వెళ్తే ఎట్లా ఉంటుందంటే, ప్రాక్టీస్ లేకుండా ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు, ఆ ఒలింపిక్స్కి వెళ్ళినట్టు ఉంటుంది. ఎంత మీరు ఆటగాడైనా ప్రాక్టీస్ లేకపోతే ఏముంటుంది? రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాల్సింది. కాబట్టి దట్ ప్రాక్టీస్ ఈజ్ నోన్ యాజ్ ఆన్సర్ రైటింగ్. ఆ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఏంటో మేము చెప్తాం. మీరు గ్రూప్ 2 చదివారు కాబట్టి ఆ నాలెడ్జ్ వండర్ఫుల్గా జరిగిపోతుంది. నేను నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం. గ్రూప్ 2 చదివినటువంటి వాళ్ళ దగ్గర ఫ్యాక్ట్స్ సివిల్ సర్వీసెస్ వాళ్ళకన్నా మోర్ దెన్గా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. నా అనుభవం మీద చెబుతున్నాం. సివిల్స్ వాళ్ళకి ఇన్ని ఫ్యాక్ట్స్ ఉండవు. ఆ ఫ్యాక్ట్స్ని మీరు ఒక ఆర్డర్గా, ఒక పద్ధతి ప్రకారం మేము చెప్పినట్టు కనుక రాస్తే ఖచ్చితంగా మీరు గ్రూప్ 1లో, అదేవిధంగా గ్రూప్ 2లో కూడా అద్భుతమైన జాబ్ వస్తుంది. గ్రూప్ 2లో కూడా మీకు చూడండి, ఒక 30% క్వశ్చన్స్ మన గ్రూప్ 2లో కూడా ఇండైరెక్ట్ మెథడ్లో ఉంటాయి. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎవరు చేయగలుగుతారు? ఈ గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ రాసేవాళ్ళు, సివిల్స్ రాసేటటువంటి వాళ్ళు మాత్రమే ఆ క్వశ్చన్ చేయగలుగుతారు. ఆ 30 క్వశ్చన్ చేసిన వాళ్ళకే గ్రూప్ 2 వస్తుంది. 70% క్వశ్చన్స్ ఎవరైనా చేస్తారు. ఆ 30% వచ్చే వాటిల్లో చేయగలిగిన వాళ్ళే గ్రూప్ 2లో కూడా టాప్లో ఉంటారు. కాబట్టి గ్రూప్ 2 మీ యొక్క ఆ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఆ బేసిక్స్ మీకు గ్రూప్ 1లో అద్భుతంగా ఉపయోగపడతాయి. గ్రూప్ 1 సివిల్స్ కూడా ఉపయోగపడతాయి. గతంలో చాలామంది మీకు తెలుసా, గ్రూప్ 2కి వచ్చినటువంటి వాళ్ళు సివిల్స్ సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ గ్రూప్ 2 రాక సివిల్స్ కూడా సాధించినట్టు చాలామంది ఉన్నారన్నమాట. సో కాబట్టి ప్రాక్టీస్ లేకుండా ఒలింపిక్స్కి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. మనం టెస్ట్ సిరీస్ రాయకుండా గ్రూప్ 1 ప్రిపరేషన్ అనేది టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. అందుకని మీరు ఎప్పటికప్పుడు చదువుకొని కనీసం 3-4 యూనిట్లు చదువుకొని తర్వాతైనా రాయండి, ఇంకా టైం ఉంది. లేదా ఒక సెక్షన్ అంతా చదవండి, ఆ సెక్షన్కి ఒక వారం పెట్టుకోండి. సెక్షన్లో 5 యూనిట్లు ఉంటాయి, 5 యూనిట్లకి 5 రోజులు పెట్టుకోండి, రాయండి, ఈజీగా అయిపోతుంది. మీకు అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తాం. మీకు కావాల్సినంత టన్నుల కొద్దీ మీకు కావాల్సిన కాన్ఫిడెన్స్ ఇస్తాం నేను నా దగ్గర రాయటం వల్ల. నా దగ్గర రాసిన వాళ్ళు మ్యాక్సిమం గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అయినారు. మీరు కావాలంటే అశోక్ నగర్ వచ్చి తెలుసుకోవచ్చు. నేను చాలా లిమిటెడ్ పీపుల్లే తీసుకుంటాను, లిమిటెడ్. నేను సివిల్స్ కోచింగ్ కూడా లిమిటెడే తీసుకుంటాను. ఒక బ్యాచ్ అంటే మా దగ్గర, నేను సివిల్ సర్వీసెస్లో ఒక బ్యాచ్, 2 బ్యాచ్లు తీసుకుంటా. ఒక బ్యాచ్కి 40 to 50 మెంబర్సే తీసుకుంటాను. రెండో బ్యాచ్ 30 to 40 ఉంటారు, లేదా 50 అవుతారు, అంతే. అలాగే ఈ టెస్ట్ సిరీస్ కూడా అంతే, నేను లిమిటెడ్గానే తీసుకుంటాం. అందరి మీద ఫోకస్ చేస్తాం. మీరు అడ్మిషన్ తీసుకున్న నాటి నుంచి మీరు గ్రూప్ 1 అధికారులు, ఐఏఎస్ అధికారులు అవ్వడం కోసమే నేను ప్రయత్నం చేస్తాను అనమాట. సో ఇంత డీటెయిల్డ్గా చెప్తాను అనమాట. నా ఎక్స్పీరియన్స్, నేను చదివినటువంటిది, నా సివిల్స్ ప్రిపరేషన్, నాకున్న స్కిల్స్, నాకున్నటువంటి అది, వీటన్నిటిని కలబోసి రంగరించి మీకు ఉపయోగపడే విధంగా చెప్తాను. కావాలంటే మా పాత స్టూడెంట్స్ మీరు కనుక్కోవచ్చు ఇక్కడికి వచ్చి. ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ కూడా టెస్ట్ సిరీస్ ఉంటాయి. కాబట్టి టెస్ట్ సిరీస్ రాయకపోతే ప్రాక్టీస్ లేకుండా ఒలింపిక్స్కి వెళ్ళినట్టే, అందులో అనుమానమే లేదు. ప్రాక్టీస్ లేకుండా వెళ్తే ఏమవుతుందో మీకు తెలిసిందే, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కాబట్టి మీకు ఐడియా ఆటోమేటిక్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి టెస్ట్ సిరీస్ రాయండి, మెంటర్షిప్ కావాలంటే ఇస్తాం. సో ఈ ప్రిపరేషన్ ఎవరికే బాదు. గ్రూప్ 1లో జాబ్ కొట్టండి, మళ్ళీ రండి నా దగ్గర సివిల్ సర్వీసెస్లో జాయిన్ అవ్వండి. మళ్ళీ మీరు ఇదే టెంపోతో మిమ్మల్ని ఐఏఎస్ ఆఫీసర్లు చేస్తాం. నేను చెప్పినట్టు ఒక 60% ఫాలో అవ్వండి. ఇది ఒక మంచి మెంటరు, మంచి గైడ్ ఉండి వాళ్ళు చెప్పినట్టుగానే మీరు ఒక 60% నేను చెప్పినట్టుగానే మీరు ఫాలో అయితే, నేను చెప్పిన దాంట్లో 60% మీరు ఫాలో అయినా మీరు ఐఏఎస్ లేదు. మా దగ్గర ఒక ఆయనకు 135 ర్యాంక్ వచ్చింది ఒక 3-4 years బ్యాక్.
ఆయనకి ఆయన అన్ని పరీక్షలు రాశాడు. పంచాయత్ సెక్రటరీ మొదలుకొని సివిల్ సర్వీసెస్ వరకు ఏది రాలా. కానీ నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మెంటర్‌షిప్, టెస్ట్ సిరీస్ నా దగ్గరే ఉండి పాపం 1 ఇయర్ కష్టపడ్డాడు. సివిల్ సర్వీసెస్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లో ఫస్ట్ రాసినప్పుడు ఐపీఎస్, రెండోసారి ఐఏఎస్ 135 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఒరిస్సా క్యాడర్‌లో పనిచేస్తున్నాడు. ఇట్లా ఎందరో ఉన్నారు. సో, కాబట్టి మీకు బలంగా మీరు గొప్ప స్థాయికెళ్ళాలి, గొప్ప ఉన్నత ఉద్యోగం చేయాలని కోరిక గాని ఉంటే, మీరు ఇవన్నీ చేయండి. నా సర్వీసెస్‌ని ఉపయోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.